హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. ఈ రోజైతే నేను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీట్రూట్ కలర్ క్లాత్తో అనమాట నేను మంచి డ్రెస్ అయితే స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. పైన వచ్చేసి కోట్ మోడల్ ఉంటుంది, కట్ వర్క్ కోట్ మోడల్ అనమాట స్టైల్. వీడియో చివరి వరకు చూడండి, కటింగ్ నేను చాలా క్లియర్గా చూపిస్తాను. అలాగే అంబ్రెల్లా డ్రెస్ కటింగ్ అండి. ఫోల్డింగ్ ఎలా వేసుకోవాలి, ఇది వచ్చేసి శారీ అనమాట. అయితే ఇది 2 కట్ శారీ. ఇది వచ్చేసి 3.5 మీటర్స్ ఉందన్నమాట. 3 మీటర్లన్నర క్లాత్ ఉంది. దీంతో మనం గాగ్రా మోడల్ ఎలా కట్ చేసుకోవాలో అంబ్రెల్లా డ్రెస్ మోడల్ మీకు చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇంకా ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతూ ఉంటుంది, నాకు కూడా హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, కటింగ్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఇదైతే క్లాత్ అనమాట, 3 మీటర్లన్నర. మీరు ఫుల్ శారీ అయితే 4 మీటర్స్ పెట్టుకోండి. ఇది 4 మీటర్స్ లేదు, 2 కట్ శారీ వల్ల ఇంకొక పీస్ వచ్చేసి చిన్న పీస్ అనమాట. సపోజ్ దీన్ని 4 మీటర్స్ అనుకుందాం. ఇదైతే ఎగ్జాక్ట్గా 4 ఉంది, ఇంకొక అర మీటర్ అలా ఉండాలన్నమాట. ఓకే, నేను ఇలా 4 మడతలు వేసుకున్నాను. ఇది 4 మీటర్లు అనమాట. మీకు కావాలనుకుంటే 4.5 అలా పెట్టుకోండి. దీన్ని ఇలా 4 మడతలు వేసుకొని, అదిగోండి చూసారు కదా ఫ్రెండ్స్, క్లియర్గా చూపిస్తున్నాను. ఇటు సైడ్ అయితే ఓపెన్స్ లేవు, గమనించారా? దగ్గరికి తీసుకురమ్మా. ఇటు సైడ్ అయితే ఓపెన్స్ లేవు. ఓకే, ఇటు సైడ్ వచ్చేసి ఒక 2 ఓపెన్లు, ఒక ఫోల్డింగ్ ఉంది. ఇటువైపు మాత్రం మీరు వేసుకోకూడదు. ఓకే, ఎప్పుడైతే ఓపెన్ లైన్ వైపు ఉంటుందో అప్పుడే మీరు గాగ్రా ఫోల్డింగ్ అనేది ఇక్కడ ఇలా వేలుతో స్టిక్కీగా పట్టుకొని మీరు ఇట్లా బ్యాలెన్స్గా తీసుకురండి. ఓకే, కనిపిస్తుందా క్లారిటీగా? మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇలా క్లారిటీగా మీరు ఇలా ఫోల్డ్ వేసుకోవాలి. ఎందుకంటే మీకు ఇక్కడ ఓపెన్ ఉండకూడదు, అటు సైడ్ ఓపెన్ వచ్చేసింది కాబట్టి ఇటు సైడ్ ఓపెన్ ఉండకూడదు. అందువల్ల నేను ఇలా ఫోల్డ్ అయితే చేసుకున్నాను. మీరు గాగ్రా ఫోల్డింగ్ అయితే ఎగ్జాక్ట్గా ఇలాగే చేసుకోవాలి. మనకి నికరం నడుము లూజు 16 తీసుకుందామండి. ఎందుకంటే 16 అంటే 18 వస్తుంది. 16 తీసుకున్నప్పుడు ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఓకేనా, నేను 4 ఇంచులు తీసుకుంటున్నాను. ఓకే, ఒక ఫోల్డింగ్ 4 ఇంచుల్లో మనం తీసుకుందాము. నేను ఇంకా డీస్తో ఏం గీయలేదండి, 4 ఇంచులు ఫోల్డింగ్ అయితే కట్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు మనకి నడుము అనేది సరిపోతుంది అనమాట. 8 పీసెస్ కాబట్టి నేను 18 దాన్ని నేను 4 మడతలు వేసాను. ఫ్రెండ్స్, నేను ఒక చిన్న క్లారిటీ ఇస్తాను వినండి. నేను 16 ఇంచుల నడుము మనకు కావాలి అంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా సాగిపోతుంది. అందుకని 18 అయితే నేను ఇక్కడ 16కే పెట్టాను. రౌండ్ అప్ కూడా మనం 36 తీసుకుందాం. అదిగోండి, ఇలా 36న మనం గీసుకుందాం. ఇప్పుడు ఈ 36 ఇంచుల పొడవును బట్టి నేనైతే కట్ చేస్తున్నానండి అంబ్రెల్లా. అదిగోండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తాను. ఇదిగో చూసారా, ఎంత ఫుల్ గేర్ అనమాట. ఒకసారి సైడ్ బటన్ ఫస్ట్ ఒకసారి లైక్ చేసేయండి. అంబ్రెల్లా కటింగ్ అనేది ఎంత బాగా వచ్చిందో చూపిస్తాను, అలాగే కోట్ కటింగ్ కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలా అంబ్రెల్లా డ్రెస్ కట్ చేసుకున్నప్పుడు ఆ మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఆ హోల్ ఏంటో చూపిస్తాను చూడండి. టట్టడా, చూసారా గేర్ ఎంత రౌండ్ బాల్ స్టైల్లో వచ్చిందో మీకు కనిపిస్తుందా క్లియర్గా? ఇదిగోండి. ఓకే, డబల్ కలర్ అనమాట, అండ్ మెరూన్ అండ్ బీట్రూట్ షేడ్ చాలా బాగా వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి అది నడుము అనమాట. మధ్యలో ఇలా ఓపెన్స్ ఉంటాయి, ఇటు ఒక పక్కన ఒక స్టిచ్చింగ్, అటు ఒక పక్కన స్టిచ్చింగ్ వస్తుంది. మొత్తం అంతా గేర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్.
మీకు అంతా కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు బాడీ అలాగే కోటు కట్ చేసుకుందాము. అలాగే దీని నైలింగ్ ఎంత వేసుకోవాలని కూడా చూపిస్తాను, చూసేద్దాం. ఇంకా దీన్ని పక్కన పెట్టేద్దాం ఫస్ట్. ఇప్పుడు మనకి నడుం బారు అదే డ్రెస్ బార్ 36 వచ్చిందండి. మనం దీన్ని 35 కట్ చేసుకుందాం. కత్తిరెడ్డి 3 మీటర్లు తెచ్చాను, తేలేదు. నడుం 36 తీసుకున్నాం కదండి, దీనికి 35 తీసుకుందాం. ఎందుకంటే ఒక 1 ఇంచ్ తక్కువ తీసుకుందాం. చక్కగా నేను కట్ చేశాను కదండి, ఇది 2 పీసెస్ అనమాట. ఓకే, ఇలా ఫోల్డ్ వేసుకొని దీన్ని మళ్ళీ ఇలా 6 ముక్కల స్టైల్లో ఇలా మనం ఫోల్డ్ వేసుకుందామండి. అప్పుడు అంబ్రెల్లా డ్రెస్ క్రాస్ అనేది బాగా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా 6 ముక్కల లంగాలో నేను కటింగ్ అయితే చేశాను. మీకు తెలుసు కదా లంగా జాయింట్ ఎలా వేసుకోవాలో. క్రాస్కి క్రాస్ ఇలా మనం జాయింట్ వేసేసుకొని తర్వాత దీన్ని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు మనం కోట్ కట్ చేద్దాము. కోటు పొడవండి కరెక్ట్గా 28 అనమాట. నేను ఇది వచ్చేసి 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. నేను ఇంకా కోటుకి 1.5 మీటర్ ఇలా ఆఫ్ చేసుకుంటే మనకి 28 అని వచ్చిందనమాట. ఇంత పొడవు పెట్టేస్తాను. ఓకే, ఇలా ఒక్కొక్క పీస్ని పైన ఒకటి ఇలా 2 పీసులు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకే, దగ్గరికి వచ్చి దీన్ని చూపించి కనిపిస్తుంది. ఇలాగా 2 పీసుల్ని ఫోల్డ్ చేసేసుకుందాము. చేసుకున్న తర్వాత ఒకసారి ఎక్కువ తక్కువలు ఉంటే మనం ఇలా కరెక్ట్ చేసుకుందామండి. నేను వచ్చేసి వీ నెక్ పెడుతున్నాను, మీరు చూడండి. కొంచెం వీ పెట్టిన తర్వాత ఇది మీకు ఒకసారి ఎంత మెజర్మెంట్ నాకైతే నార్మల్గా మనిషి కొలతను బట్టి చెప్పేస్తానండి. మీకు నేను ఒకసారి ఏం చేస్తానంటే కొలతలు బట్టి చూపిస్తాను. దీన్ని వచ్చేసి మనం కట్ వర్క్ మోడల్ కోట్ అనమాట. నెక్ కూడా మనం కట్ వర్కే పెడదాము. అది ఎలాగో చూపిస్తాను చూడండి. షోల్డర్ అయితే నేను 7 ఇంచులు పెడుతున్నానండి, కోట్ మోడల్ కాబట్టి. చంక డౌన్ వచ్చేసి 6.5 పెడుతున్నాను. సైడ్ లూజ్ వచ్చేసి 10.5. ఓకే, కింద బాగా వచ్చేటప్పటికి 14 పెడుతున్నానండి. ఎందుకంటే కొంచెం ఫ్రిల్గా రావాలని చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనిపిస్తుందా క్లారిటీగా? ఇప్పుడు దీన్ని ఫ్రంట్ నెక్ వచ్చి నేను కట్ వర్క్ చేస్తున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 3 ఇంచులు తీసుకున్నానండి. నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్. ఎందుకంటే లోపల టాప్ వస్తుంది కాబట్టి అది రౌండ్ నెక్ వచ్చేస్తుంది. దీనికి అందుకే 9 వరకు తీసుకుంటున్నాను. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి 7 ఇంచెస్ మీరు ఇక్కడ కూడా మీరు ఒక డ్రాయింగ్ గీసుకోండి. 9 ఇంచెస్ ఒకటి, 17 ఇంచెస్ ఒకటి డ్రాయింగ్ గీసుకోండి.
ఇలా సింపుల్గా కట్ వర్క్ అనేది తీస్తున్నానండి. ఇంతే. ఇక్కడ నుంచి ఓపెన్ వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి నడుము దగ్గర కట్ వర్క్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్ ఒకసారి క్లారిటీగా కనిపిస్తుంది కదా, అది ఒక బటర్ఫ్లై షేప్లో వచ్చింది. షేప్ అయితే మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత మాత్రం చాలా బాగా వస్తుందండి. లుక్ మాత్రం కట్ వర్క్ కదా, అది వచ్చేసి ఈ రెడ్ మీద ఒకటి ఈ లైట్ గ్రీన్తో మనకి వస్తుంది కదా, చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత పెడతాను. ఈ కోటు స్టిచ్ చేసేటప్పుడు మాత్రం మీకు వీడియో కూడా తీసి పెడతా ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా? నాకు ఇంకా మీ సపోర్ట్ చాలా కావాలి. ఇప్పటికే చాలా మంది చేస్తున్నారు. ఇవి ఎగిరిపోతాయని ఫ్యాన్ కూడా లేకుండా చేస్తున్నాం. మంచి పరిస్థితి చూసారు కదా ఎలా చవట్లు కక్కుతున్నాయో. సరే కటింగ్లోకి వెళ్ళిపోతారండి. ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ వచ్చేసి నేను ఎక్కువ డీప్ తీసుకోవట్లేదు. ఎందుకంటే డీప్ తీయడం వల్ల షోల్డర్స్ జారిపోతాయి. 3.5 ఇంచులు తీసుకున్నాను అంతే. ఫ్రంట్ డీప్ నెక్ అయినప్పుడు బ్యాక్ మనం డీప్ నెక్ తీసుకోకూడదు. ఇలా వెనక కూడా నేను కట్ వర్క్ ఇచ్చేస్తున్నానండి. మళ్ళీ ఒకటి ఉండి ఒకటి ఉండడం ఎందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ కూడా కట్ వర్క్ ఉంటేనే డ్రెస్ లుక్ అనేది మనకి బాగా అర్థమవుతుంది. సింపుల్ అని మాత్రం చెప్పనండి. ప్రతి వీడియోలో సింపుల్గా అయిపోద్దని చెప్పొచ్చు. బట్ ఇప్పుడు నా చెమటలు చూస్తే సింపుల్ కదని మీకు అర్థమవుతుంది. నేను అందుకే సింపుల్ అని చెప్పను, కష్టంగానే ఉంటుందండి. అయినా సరే ట్రై చేయండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అండి. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఒక ఫోటో తీవా, తమ్నేల్కి ఇదే సెట్ అయిపోతుంది. ఇదే నేను రెడ్లు పడాలి. వీడియో రన్ అవుతా ఫ్రెండ్స్. ఇంకా దీన్ని బట్టి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా ఫ్రంట్కో పార్ట్ బ్యాక్ సైడ్కో పార్ట్ తీసేసుకుంటాను.
ఇది సీవ్లెస్ అన్నమాట. దీనికి హ్యాండ్స్ పెట్టను, ఓన్లీ సీవ్లెస్ వచ్చేస్తుంది. ఇంకా మనకి రెడ్ హ్యాండ్ వస్తుంది, బాడీ కూడా రెడ్ వస్తుంది, కింద ఫ్రిల్ వచ్చేసి ఈ రెడ్ వస్తుంది అనమాట. ఇంకా బాడీ కటింగ్ ఉంది, మనం బాడీ కటింగ్ కూడా చేసేసుకుందాం. ఓకే, వీడియో ఆపేసి. ఫ్రెండ్స్, నేనైతే బాడీ కటింగ్ చేస్తున్నాను. ఇప్పటి వరకు కోట్ కటింగ్ అయిపోయింది, అలాగే అంబరిల్లా కింద కటింగ్ కూడా అయిపోయింది కదా. ఇప్పుడు నేనైతే బాడీ కటింగ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లూజ్ అయితే తీసుకుంటున్నానండి. సుమారుగా ఒక 20 ఇంచుల లూజ్ అయితే నేను తీసుకుంటున్నాను. దీన్ని ఫైనల్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చింది ఏంటి అనేది మీకు చూపిస్తాను, చూడండి. ఇలా ఓపెన్ చేసుకున్నానండి. నేను హాఫ్ పన్నా అని కొలుచుకొని నేను ఇలా ముందుకు ఒక పార్ట్, వెనక్కి ఒక పార్ట్ వేసేసుకున్నాను. తర్వాత ఇప్పుడు పొడవు అనేది ఎంత ఉందో నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను, చూడండి. పొడవు అనేది నేను నికరం 15 ఇంచుల పొడవు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 15 ఖర్చులతో కూడా 15, అంటే నికరం 14 ఉంటుంది. 15 అనేది నేను నికరం తీసుకున్నాను. పైన ఎక్కువ తక్కువలు ఉంటే లైన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత మీకు నెక్ అనేది 2.5 ఇంచుల నెక్ వెడల్పు అనేది నేను తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, మీకు క్లియర్గా చెప్తున్నాను. అలాగే షోల్డర్ అనేది మొత్తం వచ్చేసి 6 ఇంచెస్ తీసుకున్నాను. చంక డౌన్ కూడా నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెక్ డౌన్ నేను వచ్చేసి 4 ఇంచుల నెక్ డౌన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎక్కువ డీప్ పెట్టలేదు, ఎందుకంటే కోట్కి మనకి ఎక్కువ తీసుకున్నాం కదా. లోపల నెక్ అనేది చక్కగా బోట్ నెక్ స్టైల్లో పైకే ఉండాలన్నమాట. అప్పుడే మనం కట్ వర్క్ అయితే చేసాం కదా, అది చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఎక్కువ తక్కువలంతా కట్ చేసుకొని ఫైనల్గా నేనైతే మీరు ఇది సైడ్ లూజ్ వచ్చేసి మొత్తం నేను 10 ఇంచులు పెట్టుకున్నానండి. ఓకేనా, ఖర్చులు ఉండాలి కాబట్టి, ఎదిగే పిల్ల కాబట్టి ఒక 4 ఇంచెస్ పైనే ఖర్చులు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇక్కడ లైన్ లాగా అనిపిస్తుంది చూసారా ఫోల్డింగ్, మ్యాక్సిమం అంత ఖర్చులు పెట్టానండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కావాలంటే రాదు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను. మీకు నేను ఎంత పొడవు పెట్టాను ఏంటనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ పెడుతున్నానండి, ఎందుకంటే నెక్స్ట్ చిన్నవి కదా, పైనుంచి దిగుతాయో లేదో అని చెప్పేసి నేను బ్యాక్ పార్ట్ అయితే ఓపెన్ పెట్టాను. ఇలాగే అదిగోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను స్టిచ్చింగ్ వీడియో కూడా కోట్ అయితే పెడతానండి. మీరు ఖచ్చితంగా మీకు ఈ వీడియో అర్థమైనట్లయితే వీడియో మాత్రం లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే ఎవరన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు నేను హ్యాండ్ కట్ చేస్తున్నాను, బుట్ట హ్యాండ్ అనమాట. పైన కింద బుట్ట పెట్టినట్టు. నేను ఇంకా కొలతలు ఏం కట్ చేయలేదు కొలతలు తీయలేదు ఫ్రెండ్స్, లేట్ అయిపోతుందని చెప్పి. అదిగోండి, ఇలా హ్యాండ్ అయితే ఇలా వస్తుంది అనమాట. నికరం వచ్చేసి ఫైనల్ లుక్ అయితే చూసారు కాబట్టి నికరం చూపిస్తాను. నికరం వచ్చేసి 13 ఇంచులు పెట్టుకున్నానండి, లూజ్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకున్నాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే అయిపోయింది. మీకు అంబ్రెల్లా కటింగ్ అర్థమైందని అనుకుంటున్నాను. కోట్ కటింగ్, బాడీ కటింగ్ అన్నీ అర్థమైనాయి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే కావాలి అంటే స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. బాయ్.